సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శ్రీ దుర్గా భవానీ మాత మందిరంలో హనుమాన్ చాలీసా లింగాష్టక పారాయణం సత్సంగం నిర్వహించారు. సనాతన హిందూ ధర్మం విశిష్టత, స్వదేశీ వస్తువుల వాడకం గురించి ఈ సత్సంగంలో వివరించారు. కోట హనుమాన్ మందిరం లోపల విగ్రహ ప్రతిష్టల గురించి తెలియజేశారు. నగర సంకీర్తన భాగంగా ఇవాళ ఇక్కడ మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ దుర్గా భవానీ మాత మందిరం లోపల లింగాష్టక అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట శాంతనికేతన్ విద్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఒకరికొకరు రాఖీ కట్టుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ అరవింద శ్రీ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి దేశ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. పాఠశాలకు మీ జన్మస్థలానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా కానిస్టేబుల్తో రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దయచేసి ప్రతి ఒక్కరు మీ ప్రాణాలు రక్షించుకోండి అవగాహన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ సిఐ సుధాకర్, ఎస్ఐ సుధాకర్, మహిళా ఎస్ఐ హేమావతి, కానిస్టేబుల్ పాల్గొన్నారు. రాఖీ పండుగ కాదు, నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్ మరి ఉండాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి కదా, మరి ఎందుకు వస్తున్నావు పెట్టుకోకుండా? చెల్లి దగ్గరికి క్షేమంగా పోవాలి కదా, మరి పెట్టుకోకపోతే ఏమన్నా అయితే మరి నీ సేఫ్టే, నీ పెట్టుకుంటే ఇంకా సేఫ్ ఎక్కువ ఉంటుంది. అనకాపల్లిలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్ అమలు పునర్పరిశీలించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ర్యాలీగా బయలుదేరి 4 రోడ్లు మనహారం నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకు చేరి ఏఓకు వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో ఉచిత బస్సుకు ఇవ్వడం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయం దాకా నిరసన మనహారం చేసి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ అందరికీ ఉపయోగకరమైందని, అందరూ అధికారులు ఒకే చోట ఉండాలన్నది తమ ఆలోచన అని అన్నారు ఎమ్మెల్యే. కార్యాలయాలని ఒకే చోట ఉండాలంటే 25 ఎకరాల స్థలం కావాలని, దానికోసం దిరుసుమర్రు, గొల్లవాలంతిప్ప, తాడేరులో స్థలాలను చూస్తున్నామని అన్నారు. జిల్లాలో 7 ఎమ్మెల్యేలకు అనువుగా భీమవరంలో కలెక్టరేట్ను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పులవర్తి అన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ కార్యాలయం హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన, కలెక్టరేట్ భవనం అనేది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన చేస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రాజెక్ట్ అధికారి రాహుల్ జెండాను ఆవిష్కరించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ గిరిజన అభివృద్ధి కోసం నిత్యం ఐటీడీఏ పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఉద్యోగులతో పాటు విద్య, వైద్య, పోలీస్, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.